మన పరంపరలో కుటుంబాల్లో అన్ని చోట్ల కూడా మగపిల్లలకి శాస్త్రం చెప్పినటువంటి వయస్సులో ఉపనయనం చేసి ఆ తర్వాత నియమంగా గాయత్రి మంత్రాన్ని అప్పుడే ఉపనయనంలోనే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి నియమంగా అందరూ కూడా ఈ సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం, గాయత్రి జపం వీటిని చెయ్యాలి అనేటటువంటి పరంపర వెనకటి నుంచి వస్తూనే ఉన్నది. అయితే ఇది మగపిల్లలకి ఇట్లా ఉపనయనం, గాయత్రి జపం ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆడపిల్లలకి నియమంగా అని అట్లా ఏమీ లేదు. అంటే అలా విశేషంగా చేసేది లేదు, ప్రస్తుతం పరంపరలో లేదు. కానీ ఆడపిల్లలకి అదే విశేషంగా స్త్రీలకి శాస్త్రముల్లో ఎన్నో మంత్రాలని ఉపదేశించారు. ఎలాగైతే మన ఇంట్లో ఉండేటటువంటి మగపిల్లలకి ఈ ఉపనయనం చేసి ఆ సందర్భంలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి ఆ తర్వాత నియమంగా త్రికాల సంధ్యావందనం అవన్నీ కూడా చెయ్యాలి అని చెప్పి ఎలాగైతే చేస్తూ ఉన్నామో పద్ధతి, అదేవిధంగా విశేషంగా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలకి ఈ బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని చిన్న వయస్సులో ఎలాగైతే ఉపనయనం ఒక కాలంలో ఉపనయనం చేస్తున్నామో అదేవిధంగా సరైనటువంటి ఆ కాలంలో ఈ మంత్రాన్ని ఉపదేశించేటటువంటి ఒక పద్ధతి అనేది విశేషంగా రావాలి. అందుకోసమే ఇవాళ రోజున అంటే ఎలాగైతే ఆ గాయత్రి మంత్రాన్ని తండ్రి ఉపదేశిస్తాడో అదేవిధంగా ఈ బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని కూడా తండ్రి తమ పిల్లలకి ఈ విధంగా ఉపదేశించినప్పుడు ఆడపిల్లలకి ఇలా ఉపదేశం చేసి అదేవిధంగా వాళ్ళు శ్రద్ధగా చిన్న వయసు నుంచి చక్కగా శ్రద్ధగా దీన్ని ఆచరించేట్టుగా వాళ్ళకి ఆ ప్రేరణని కలిగించాలి. తద్వారా ఈ అనుష్ఠానం అనేది ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లోనూ జరగాలి. ఇప్పుడు వాళ్ళ మగపిల్లలకి ఎలాగో గాయత్రి మంత్రం అనేది ఉండనే ఉంది. ఆడపిల్లలకి బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశించాలి. దాన్ని ఉపదేశించేటటువంటి వాళ్ళు చక్కగా ముందు జపం చేయాలి. కాబట్టి విశేషంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఈ మంత్రాన్ని అందరూ కూడా కనీసం 1,00,000కి తక్కువ కాకుండా అందరూ కూడా జపం చేసిన తర్వాత పిల్లలకి దాన్ని ఉపదేశించాలి.